ఇరాన్పై తమ దాడులు ఆగవని మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. తాము చెప్పినట్లు వినకపోతే ఇరాన్పై కంటిన్యూగా అటాక్ చేస్తామని బెదిరించారు. దశాబ్దాల పాటు ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు. ఖమేనీ మరణంతో దాడులు ఆగుతాయని అందరూ భావించారు. కానీ ఆ దాడులు ఆగవని సుమారు 4-5 వారాల పాటు కంటిన్యూ అవుతాయంటున్నారు ట్రంప్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరిన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైనదే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నామన్నారు. అవసరమైతే ఈ ఆపరేషన్ 4-5 వారాలు కొనసాగొచ్చు అని చెప్పారు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు కష్టమేమీ కాదన్నారు. ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని, లేదంటే వారికి చావు తప్పదని హెచ్చరించారు ట్రంప్. తన ఆఫర్ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, భయంకరమైన మిలిటరీ దాడులను చూస్తున్నామన్నారు. ఇరాన్ దీర్ఘశ్రేణి అణ్వాయుధాలను కలిగి ఉండటం అమెరికా భద్రతకు పెను ముప్పు అని చెప్పారు. దాన్ని అడ్డుకోవడం కోసమే తాము ఈ దాడులు చేపట్టామన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతోందని మరోసారి చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, వారి కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైనిక చర్య ప్లాన్ ప్రకారం జరుగుతుందన్న ట్రంప్, ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించామని చెప్పారు ట్రంప్. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. అయితే యుద్ధం ముగిసేలోపు మరింత ఎక్కువ మంది అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందన్నారు. ఓవైపు దాడులు చేస్తూనే ఇరాన్తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలో ఇరాన్తో చర్చలు జరుపుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వాళ్ళు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ పనేది గత వారం చేయాల్సింది ఉంది, ఈ వారం కాదన్నారు ట్రంప్. మరోవైపు చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, కానీ చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేమన్నారు ట్రంప్. తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఖమేనీ ప్రోద్బలంతో తనపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయని, తాను మొదటి ప్రయత్నంలోనే అతడి కథ కంచుకి చేర్చానన్నారు. తనను పట్టుకోకముందే తానే ఖమేనీని పట్టుకున్నా అన్నారు. ఇరాన్ జరిపిన దాడుల్లో 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. వారి మరణంపై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా స్పందించారు. వారిలో చనిపోయిన తమ సైనికులు గొప్ప వ్యక్తులు, దురదృష్టవశాత్తు ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామన్నారు. మరికొంతమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్పై తమ దాడులు ఆగవని మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. తాము చెప్పినట్లు వినకపోతే ఇరాన్పై కంటిన్యూగా అటాక్ చేస్తామని బెదిరించారు. దశాబ్దాల పాటు ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు. ఖమేనీ మరణంతో దాడులు ఆగుతాయని అందరూ భావించారు. కానీ ఆ దాడులు ఆగవని సుమారు 4-5 వారాల పాటు కంటిన్యూ అవుతాయంటున్నారు ట్రంప్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరిన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైనదే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నామన్నారు. అవసరమైతే ఈ ఆపరేషన్ 4-5 వారాలు కొనసాగొచ్చు అని చెప్పారు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు కష్టమేమీ కాదన్నారు. ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని, లేదంటే వారికి చావు తప్పదని హెచ్చరించారు ట్రంప్. తన ఆఫర్ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, భయంకరమైన మిలిటరీ దాడులను చూస్తున్నామన్నారు. ఇరాన్ దీర్ఘశ్రేణి అణ్వాయుధాలను కలిగి ఉండటం అమెరికా భద్రతకు పెను ముప్పు అని చెప్పారు. దాన్ని అడ్డుకోవడం కోసమే తాము ఈ దాడులు చేపట్టామన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతోందని మరోసారి చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, వారి కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైనిక చర్య ప్లాన్ ప్రకారం జరుగుతుందన్న ట్రంప్, ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించామని చెప్పారు ట్రంప్. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. అయితే యుద్ధం ముగిసేలోపు మరింత ఎక్కువ మంది అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందన్నారు. ఓవైపు దాడులు చేస్తూనే ఇరాన్తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలో ఇరాన్తో చర్చలు జరుపుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వాళ్ళు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ పనేది గత వారం చేయాల్సింది ఉంది, ఈ వారం కాదన్నారు ట్రంప్. మరోవైపు చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, కానీ చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేమన్నారు ట్రంప్.
తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఖమేనీ ప్రోద్బలంతో తనపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయని, తాను మొదటి ప్రయత్నంలోనే అతడి కథ కంచుకి చేర్చానన్నారు. తనను పట్టుకోకముందే తానే ఖమేనీని పట్టుకున్నా అన్నారు. ఇరాన్ జరిపిన దాడుల్లో 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. వారి మరణంపై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా స్పందించారు. వారిలో చనిపోయిన తమ సైనికులు గొప్ప వ్యక్తులు, దురదృష్టవశాత్తు ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామన్నారు. మరికొంతమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.